బాబు షూరిటీ మోసం గ్యారంటీ కరపత్రాలను ఎమ్మెల్సీ మురళీధర్ ఆవిష్కరించారు. తిరుపతి జిల్లా కోట మండలం విద్యానగర్లోని నెదురుమల్లి సుబ్బిరామరెడ్డి కళాభవన్లో వైకాపా మండలాధ్యక్షులు పలగాటి సంపత్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మెరిగ మురళీధర్, రాష్ట్ర వైసీపీ కార్యదర్శి కొడవలూరు ధనంజయ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా ఎంపికైన కొడవలూరు ధనంజయ రెడ్డిని మెరిగ మురళీధర్, వైసీపీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు ఘనంగా సన్మానించి అనంతరం కొడవలూరు ధనంజయ రెడ్డి మాట్లాడుతూ గత ఎన్నికల్లో సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేర్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందన్నారు. ఇకపై ప్రతి ఇంటికి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వెళ్లి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా, తమ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలకు వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని విజయం చేసే విధంగా అందరూ కూడా సహకరించాలి. తొందరలో ఆ విధంగా మన యొక్క ప్రతి ఇంటికి ఒకసారి ఒక రోజులో అన్ని ఇళ్ళు కంప్లీట్ అయితే సంతోషం, లేదంటే రెండో రోజు కూడా మనం పోవడం వేరే చేసుకుంటామా, సంవత్సర కాలం అయింది కదా, చెప్పిన మాట చెప్పిన ప్రకారం చేశారా లేదా, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మన నాయకుడు ఏ రకంగా చేశాడు అని వివరించుకుంటూ పోవడం. మనం అడుగుదాం వాళ్ళు, మరి సూపర్ 6 అని చెప్పారు కదా, ఆ సూపర్ 6 లో ఎన్ని చేశారు? 13 నెలలు అవుతుంది. 13 నెలల్లో మీరు చేసిన పథకాలు ఏంటి? మాటకొస్తే మరి పెన్షన్ ఇచ్చేస్తున్నాం కదా, 1000 రూపాయలు పెంచుతున్నాం కదా అని మాట్లాడుతున్నారు. మరి గత ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్ని లక్షలు పెన్షన్లు ఇస్తున్నారు? 2000 రూపాయలు. మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేటప్పటికి ఎన్ని లక్షల మందికి పెన్షన్ ఇచ్చారు? ఒక్కసారి వేరే చేసుకున్నాం చెప్తాం. తెలుగుదేశం గవర్నమెంట్ లో 35 లక్షల మందికి మాత్రమే పెన్షన్ 2000 పెన్షన్ ఇస్తున్నాం. మన ప్రీత నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు తీసుకొని 5 సంవత్సరాల్లో 65 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వడం జరిగింది. 3000 లెక్కలు. ఎంత పేరు మీకు డబల్గా పెన్షన్లు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. కేవలం రాజకీయ కుట్రలో భాగంగా 3 నెలలకు ముందుగా ఇస్తాము, 4000 ఇస్తామని మాట్లాడారు. త్రికరణ సూచి ఎక్కడ ఉంది? మరి 65,000 పెన్షన్లు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు లెక్క ఎక్కడ? ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు 7-8 లక్షల కోట్లు పెట్టేసి మరి ఈరోజు పెన్షన్ ఇస్తున్నారు. వేరే చేసుకోండి, క్యాల్కులేట్ గా. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో ఎంతమంది కొత్త పెన్షన్లు ఇచ్చారు? ఈ సంవత్సరం ఒక సంవత్సరం ఒక నెల రూరల్ నీలాగే గొప్పగా నాయకులందరూ వచ్చారు, కార్యకర్తలు వచ్చారు, చాలా మంచి వాతావరణం వచ్చింది. దానికి మించినట్టుగా నిన్న చిలకూరులో కూడా దానికి రూరల్కి మించినట్టు వాతావరణం, ఈరోజు కూడా దానికి మించిన వాతావరణం, రేపు చిత్రమూరు దీనికి మించిన వాతావరణం, వాకాడు అందరికంటే మించిన వాతావరణంతో ముందుకెళ్ళడం జరిగిందంటే ఎంతగా జగన్మోహన్ రెడ్డి గారంటే కార్యకర్తలు కానీ నాయకులు కానీ కోరుకుంటున్నారో చాలా స్పష్టమవుతుంది అనుకుంటే నేను మనం చెబుతున్నా. ఈ రకంగా మనం మాట్లాడుకుంటూ పోతే మనం వెళ్దాం, గ్రామాలకు వెళ్దాం. ఆడున్నటువంటి మన ఎలక్షన్ టీం, ఎలక్షన్ నడిపేటువంటి కుటుంబం వాళ్ళందరూ కూడా మరి కుటుంబానికి వెళ్ళినప్పుడు వాళ్ళు పత్రాలు ఇచ్చారు, మాటలు నమ్మలేదని చెప్పి మోసం చేసి ఏదో పత్రాలు సృష్టించారు, షూరిటీ పత్రాలు. అవి అడుగుదాం, అమ్మ మీ షూరిటీ పత్రాలు బాండ్లు ఇచ్చారు కదా, అవి కొద్దిగా తీసుకురండి. ఏమి సంవత్సరంలో ఆ బాండ్లలో ఎన్ని పథకాలు మీకు అందాయని వాళ్ళని సున్నితంగా అడుగుదాం. అడగకముందే చెప్తారు, అయ్యా మోసపోయాం, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది చెప్పినట్టు చేశాడు, మోసపోయామయ్యా, ఏదో పెడతారు అది ఇదంటే ఆశపడ్డామని వాతావరణం స్టార్ట్ అయిందని కూడా నేను మనం చేస్తున్నా. మరి ఈ వాతావరణంలో మనకు నాయకులు నిర్దేశించిన ప్రకారం మనం అన్ని ప్రోగ్రామ్స్ చేసుకుంటూ 24వ తేదీకి కంప్లీట్ అవుతుంది. ఈ ప్రోగ్రాం 25 నుంచి మండలాధ్యక్షులు అందరూ కూడా గ్రామంలో ప్రతి గ్రామం పంచాయతీ అనేది కాదు, ప్రతి గ్రామంలో కూడా
ఎలక్షన్ టీంని రిజల్ట్స్ రాలేదు. దానికి కేవలం చాలా కారణాలని మనం అనాలిసిస్ చేసుకుంటే, ముఖ్యంగా మనం మండల స్థాయి మీటింగ్ కాబట్టి మనం ఇంతవరకే పరిమితమై మాట్లాడుకుంటే చిన్న ఇక్కడ ఉన్నటువంటి మన సమన్వయకర్త మేరీ మురళి గారు ఒక చిన్న కార్యక్రమం అంటే 10 సార్లు ఫోన్ చేస్తున్నారు. కానీ వారికి ఇక్కడ ఉన్నటువంటి మండల నా స్థాయి నాయకులు అందరం కలిసి ఎంతో కాలంగా గత 20-25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు 27 సంవత్సరాల నుంచి అందరం ఒక్క కూడి మీదనే ఉన్నవాళ్ళం. ఒకరు ఇద్దరు చలాచలం పోయి ఇక్కడ ముఖ్యమైన విశేషం ఏంటంటే, మనం పరిశీలించుకొని రేపు గ్రామానికి మన నాయకులు పోయినప్పుడు దాన్ని ఆచరణలోకి తేవాల్సినటువంటి ఒక పద్ధతి ఏం చేస్తే తిరిగి మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి దగ్గర అవుతుంది, విజయం 100% మనకు దారికి వస్తుంది అనే దానికి మనం ఇప్పటిదాకా ఇంకా 4 సంవత్సరాలు ఉంది కాబట్టి మనం పోషకార్థం చేసుకోవాలి. ఏమి తప్పు జరిగితే మనకు ఓట్ల రూపంలో మనం గెలవలేకపోయాము. ప్రస్తుతానికి మనం ఓడిపోయినాం.